సత్యదేవుకి ముందు ఎందుకు ఇంకొకరి దగ్గరికి నువ్వు వెళ్ళవలసి వచ్చింది? అది సార్ అంటే అంటే మనకు తెలిసిందే కదా సార్. వి గో బై ట్రెండ్ సార్. ఆ ట్రెండ్ లేదు అప్పుడు. ఇటువంటి ఒక సినిమా తీసేటువంటి ట్రెండ్ లేదు అప్పుడు. అండ్ అందరికి నచ్చేది. అందరు నా ఫ్రెండ్స్, ఇప్పటికీ ఫ్రెండ్స్. వి స్టిల్ ఎవ్రీవన్ హూ కుడెంట్ గెట్ ఆన్ బోర్డ్ టెక్స్టెడ్ మీ ఆన్ డే 1. అదే నేను అడగబోతున్నాను చెప్పేసి. వాట్ ఈస్ ద రియాక్షన్? They just said like you made it possible. I'm really proud of you. You made this film possible. ఏమనిపించింది అప్పుడు నీకు? సరే చాలే నానా బాధలు పడి ఇప్పుడు నేను చేసిన తర్వాత అసలు నేను ఆ మనిషిని కాదు సార్. నానా బాధ నేను అసలు మీకు ఒక విషయం చెప్పనా? సినిమా మొదటి రోజు రేపు షూట్ సత్యది. ఈ రోజు నైట్ హైదరాబాద్ నుంచి కార్లో బయలుదేరుతూ నాకు ఫోన్ చేశాడు నైట్ 12కి. నాకు మొదటి రోజు షూట్. నేను ఇంకా నాకు నైట్ ఎందుకు మొదటి రోజు షూట్ ముందు నిద్ర పట్టదు. సో చూస్తున్నా సత్య ఫోన్ చేశాడు. కార్ ఇప్పుడే ఎక్కాను మహా, బయలుదేరాను, జస్ట్ నీతో మాట్లాడాలనిపించింది, ఇన్నాళ్ళు ఆగి మొదలు పెడుతున్నావు కదా ఇప్పుడు ఫైనల్లీ, నీ ఫీలింగ్ ఏంటి అని అన్నాడు. అంటే ఏం లేదు మా ఫీలింగ్ అంటే నథింగ్, ఇట్స్ ఫ్లాట్, రేపటి నుంచి పని ఉంది అని చెప్పేసి అన్న. అంటే అది కాదు, ఇప్పుడు చాలామంది ఇబ్బంది పెట్టుంటారు, లేదంటే వద్దని ఉంటారు. ఐ ఫర్గాట్ ఎవ్రీథింగ్ దట్ మూమెంట్. లైక్ రేపు మార్నింగ్ నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఆ 4 ఏళ్ళలో ఏం జరిగిందో మర్చిపోయాను సార్. ఐఎమ్ దట్ పర్సన్. ఐ డోంట్ రియలీ క్యారీ ఎనీథింగ్. నిజం చెప్పాలంటే ఐ వోంట్ ఈవెన్ క్యారీ మై స్టోరీ టు ది గ్రేవ్. సో ఇట్స్ లైక్ ఐ జస్ట్ డోంట్ నో. నాకు ఏది కూడా బ్యాగేజ్ పెట్టుకునేటువంటి, బహుశా దానివల్లే వెరీ ఎంగేజ్ నేను స్టార్ట్ లైఫ్లోకి వచ్చేసిన. మీకు తెలిసే ఉంటుంది అసలు 21 years అయింది నేను నా ఓన్గా నేను బతకటం మొదలుపెట్టి. వై ఇట్ ఈస్ రియల్లీ 20 years అయింది. నీ తాలూకా ఎప్పుడైనా కూడా ఏ మనిషి జీవితం మీదైనా వాడి పాస్ట్ లైఫ్, వాడి చైల్డ్హుడ్, వాడి ఫ్యామిలీ, తద్వారా ఆ పరిసరాలలో ఉన్న ఎలిమెంట్స్ మనిషిని ఇంపాక్ట్ చేస్తాయి కదా. నువ్వు అంత ఎంగేజ్లో ఎర్నింగ్లోకి రావడానికి ప్రధానమైన కారణం వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇస్ వెరీ గుడ్ ఫ్యామిలీ. నాకు మా నాన్నగారు నాకు 10 years ఉన్నప్పుడు చనిపోయారు. అండ్ మై మామ్ అప్పటి నుంచి మా మమ్మీ నన్ను పెంచడం. మా అన్నయ్యలందరూ కూడా నాకు 3 అన్నయ్యలు ఉన్నారు. 3 అన్నయ్యలు అప్పటికి నాకన్నా చాలా పెద్దవాళ్ళు. మా అన్నయ్యలందరూ, మా చిన్న అన్నయ్యే నాకన్నా 16 ఏళ్ళు పెద్దవాడు అనమాట. సో మా అన్నయ్యలందరూ కూడా అప్పటికి దే ఆర్ ఇన్ టు యూనో వాళ్ళ కెరియర్స్ అండ్ వాళ్ళ మ్యారేజెస్, వాళ్ళ లైఫ్స్. దే టుక్ కేర్ ఆఫ్ మీ టిల్ 10th class అండ్ తర్వాత ఇంటర్మీడియట్ వరకు. ఇంటర్మీడియట్లో నాకు ఇంకా అప్పటికి నాకు ఎందుకో ఐ థాట్ ఆఫ్ లివింగ్, అంటే నాకు ఇండిపెండెంట్గా బతకాలనే ఒక ఇది వచ్చిందనమాట. జస్ట్ లివింగ్ ఆన్ యువర్ ఓన్, లివింగ్ ఆన్ మై ఓన్ అనేది. అప్పటికి నేను చిన్నప్పుడే న్యూ ఇయర్ వచ్చినప్పుడల్లా గ్రీటింగ్ కార్డ్స్ అమ్మటాలు, మా ఇంటి స్ట్రీట్లోనే గ్రీటింగ్ కార్డ్స్ స్టాల్ పెట్టి అమ్మటాలు, అలాగే స్క్రీన్ ప్రింటింగ్కి వెళ్ళి ఇలాగ షాప్స్ వాటికి వెళ్ళి స్క్రీన్ ప్రింటింగ్ ఉంటుంది కదా సార్, విజిటింగ్ కార్డ్ చేస్తుంటారు కదా. సో స్క్రీన్ ప్రింటింగ్కి సేల్స్ తీసుకొచ్చేవాడిని అనమాట. సో వాళ్ళు అన్నయ్యలు అంటే మా గాంధీనగర్, విజయవాడ గాంధీనగర్ అంతా కూడా స్క్రీన్ ప్రింటింగ్, సినిమా అంతే. స్క్రీన్ ప్రింటింగ్ ఉంటుంది, లేదంటే స్క్రీన్ ప్రింటింగ్ షాప్ ఉంటుంది, చెప్పుల ఫ్యాక్టరీ ఉంటుంది, లేదంటే సినిమా హాల్స్. సో స్క్రీన్ ప్రింటింగ్ అన్నయ్యలు అందరు అప్పటికి చాలా యంగ్ అనమాట. ఇప్పుడు నా వయసు ఉన్న వాళ్ళందరూ అప్పుడు స్క్రీన్ ప్రింటింగ్ నడుపుతూ ఉండేవాళ్ళు అనమాట. సో అన్నయ్య నేను ఒక బేరం తీసుకొస్తాను, నాకు ఎంత ఇస్తావని చెప్పేసి వెళ్ళి ఎక్కడో ఒక షాప్కి వెళ్ళి స్క్రీన్ ప్రింటింగ్ నేను ఊరికే మాట్లాడి చాలా బాగా చేస్తారు అని వాళ్ళ క్యాటలాగ్ ఒకటి ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ పట్టుకుని వెళ్ళి ఆ క్యాటలాగ్ చూపించి బాగా చేస్తారు, మీకు మీరు కార్డ్ చేయించుకో. వాడికి కార్డ్ అవసరం కూడా ఉండేది కాదు. కార్డ్ వేయించుకుంటే మీకు ఒక గుర్తింపు ఉంటుందని. ఎప్పుడు సరే దిస్ ఈజ్ వెన్ ఐ వాజ్ ఇన్ 8th 7th ఆ టైంలో. సో మా నాన్నగారు లేరు కదా అప్పటికి, లైక్ పాకెట్ మనీ. సో అందుకని ఏం చేసి వెళ్ళి స్క్రీన్ ప్రింటింగ్ బేరాలు తీసుకొచ్చి వాళ్ళు నేను తీసుకొస్తే ఒక్కొక్కరు, ఇప్పుడు నేను 100 కార్డులు 100 కార్డులు కాదండి, 500 కార్డు మినిమము, 500 కార్డులు తీసుకొస్తే 200 ఇవ్వటం, లేదంటే 100 రూపాయలు ఇవ్వటం, అట్లా చేసేవాళ్ళు అనమాట. సో అలాగా
500 కార్డులు తీసుకొస్తే 50 రూపాయలు సార్, 500 కార్డులకి 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు అనమాట. సో అట్లాగా పాకెట్ మనీ చేసుకుంటూ ఉండేవాడిని, గ్రీటింగ్ కార్డ్స్ అమ్ముతుండేవాడిని. న్యూ ఇయర్ వచ్చినప్పుడు, రాఖీ వచ్చినప్పుడు బ్యాండ్లు, అది కొంచెం కష్టమైన బిజినెస్ సార్ అది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అది. రాఖీ బ్యాండ్స్ అనేది ఒక్కొక్కసారి మిగిలిపోతే మనం ఏం చేసుకోలేం, అవి నెక్స్ట్ ఇయర్ కి పాడైపోతాయి సార్ అన్ని. కానీ గ్రీటింగ్ కార్డులు అలా కాదు, కార్డులో పెట్టి నెక్స్ట్ ఇయర్ అమ్మేది. అన్ని చిరంజీవి గారి, నాగార్జున గారి, వెంకటేష్ గారి, వాళ్ళు ఎవర్ గ్రీన్. సో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ డిమాండ్ ఉంటుంది. సో లోపల దాచిపెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేసి అమ్ముతుండేవాడు అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.